ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు సూటిగా మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ ఉదయకాలం మరి బేతేల్లోనికి వెళ్ళొద్దు, గిల్గాల్లోనికి వెళ్ళొద్దు, బెయేర్షెబాను మీరు ఆశ్రయించొద్దు. అయితే మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఎందుకు అంటే నేను జీవాధిపతిని, మరి మరణము జీవము నా వశంలో ఉన్నాయి. నేను మరణం పొందనివ్వకుండా ఆజ్ఞాపించేవాడను. మరణ బంధకాల్లో నుండి, చీకటిలో నుండి, గాఢాంధకారంలో నుండి నిన్ను తప్పించగలిగిన దేవుడును, నీ చీకటిని నీకు వెలుగుగా మార్చగలిగిన దేవుడని నేనే సర్వాధికారిని అని ప్రభు ఈ ఉదయకాలం మనకి వాగ్దానం చేస్తూ మరి అందులో ఉన్న అంతరార్థాన్ని, ఆ మూలాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సర్వాధికారి, సృష్టికర్త, జీవాధిపతి అయినటువంటి దేవుడు, నీకు నాకు జీవాన్ని, ఊపిరిని ఇచ్చినటువంటి ప్రభు. ఆయన అంటున్నాడు, మనుషులను ఆశ్రయించొద్దు, నాయకులను ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించొద్దు, మరి కత్తులను, మరి యుద్ధములను, పోరాటాలను మీరు ఆశ్రయించొద్దు. కానీ నమ్మదగిన దేవుడనైనటువంటి నేను, ప్రాణముతో చలిస్తూ ఉన్న ప్రతి జీవికి, ఆత్మతో ఉన్నటువంటి ప్రతి నరునికి జీవాన్ని, ఆత్మను, ఊపిరిని, ప్రాణాన్ని ఇస్తున్న నేను జీవాధిపతిని. మీరు నన్ను ఆశ్రయించినప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు నన్ను ఆశ్రయిస్తే మీకు మేలు అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా శ్రేష్టమైన వాగ్దానం. అంతేకాక ప్రభు యొక్క ఆధిపత్యాన్ని, ఆయనకున్న అధికారాన్ని మనకి తెలియపరుస్తున్నటువంటి వాగ్దానం. దేవుని ప్రజలమైన మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మన కష్టకాలంలో, పోరాటాలు, శ్రమల మధ్యలో, వ్యాధి రోగముల మధ్యలో మనుషుల ఆలోచన ప్రకారం పరిగెత్తటం కాదు, లేదా మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, ఒకవేళ లోకపరమైనటువంటి చదువులతో కూడిన జ్ఞానాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిగెత్తటం కాదు. కానీ ఎంత మాత్రం గిల్గాల్ని ఆశ్రయించొద్దని ప్రభు చెప్తున్నాడు. బేతేలు వద్దకు పరిగెత్తొద్దు అంటున్నాడు. బెయేర్షెబాలోనికి వెళ్ళొద్దు అని కింద వచనాలు మనం చదివితే రాయబడింది. ఎందుకు అంటే ఈరోజు అవి క్షేమంగా కనపడవచ్చు, కానీ రేపు అవి చెరలోనికి పోబోతున్నాయి. ఈరోజు అవి పచ్చగా కనపడవచ్చు, కానీ రేపు అవి మరి అగ్ని వాటి మీద కురియబడబోతూ ఉంది. అవి ఎండిపోబోతున్నాయి, కాలిపోబోతున్నాయి. అయితే మీరు నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. లోకాన్ని ఆశ్రయించొద్దు, ధనాన్ని ఆశ్రయించొద్దు, అధికారాన్ని, జ్ఞానులను, అధికారులను వెంబడించొద్దు. కానీ కేవలం నిన్ను పిలిచినటువంటి దేవుణ్ణి అనుసరించు, ఆయనని వెంబడించు, ఆయనను ఆధారం చేసుకో, ఆయనను మాత్రమే ఆశ్రయించు. నీ కష్టం, వ్యాధి, రోగం, బలహీనతలు, మరణ పడక మీద, సిక్ బెడ్ మీద ప్రభు వైపు నువ్వు చూడు. నిశ్చయంగా హిజ్కియాను లేవనెత్తినటువంటి దేవుడు, రూతు జీవితాన్ని మార్చిన ప్రభు, మరి దావీదుని ఆశీర్వదించిన దేవుడు, ఇది మొదలుకొని నిన్ను, నీ కుటుంబాన్ని విడుదల చేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ప్రభువుని మాత్రం ఆధారం చేసుకొని ఆయనను ఆశ్రయించి ఆయన వైపు చూడు. బేతేల్ వైపు వెళ్ళకు, లోకం వైపు వెళ్ళకు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీవున్న స్థలంలోనే ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమెన్. కనుక ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఉదయకాలం మొదలుకొని మీరు ప్రార్థించండి. రోగంతో ఉన్న, బలహీనతలో ఉన్న, గర్భఫలం లేని స్థితిలో ఒకవేళ ఉన్న, నిరుద్యోగంలో ఉన్న, ఇవే కాకుండా ఆత్మీయంగా ఒకవేళ పడిపోయిన స్థితిలో నీవున్నా, ఇప్పుడే వెంటనే మోకరించి ప్రభు వైపు తిరుగు. ప్రభువు మీద ఆధారపడు, ప్రభువుని ఆశ్రయంగా చేసుకో. దేవుడు నిన్ను నిశ్చయంగా లేవనెత్తబోతున్నాడు. ఆమెన్. నీవు పడి ఉన్న స్థితిలో నుండి ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఆమెన్. కనుక ధైర్యం తెచ్చుకుందాం. మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఎంత మాత్రం మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. 10 సార్లు పడినా తిరిగి నువ్వు దేవుని యొద్దకు రాగలిగితే, ఆ మనస్సును మార్చుకొని ప్రభు వైపు తిరగగలిగితే ఆయన నిశ్చయంగా నీ మొరని విని లేవనెత్తుతాడు. కనుక ధైర్యం తెచ్చుకో. బలహీనతలు, పోరాటాల మధ్యలో ప్రభు వైపు చూడు. గొప్ప విజయాన్ని దేవుడు మనందరికీ దయచేయబోతున్నాడు. ఆమెన్. మరి ధైర్యంతో ఈ వాగ్దానాన్ని తిప్పటి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు తండ్రి.
అయ్యా ఈ దినం మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడుతున్నారు. నిన్ను ఆశ్రయించమని, నిన్ను ఆశ్రయించినప్పుడే మేము బ్రతుకుతామని తండ్రి వాగ్దానం ఇచ్చి ఉన్నావు. శ్రమలు, పోరాటాలు, వ్యాధి, బలహీనతల మధ్యలో ఎవరెవరు ప్రభా లోకాన్ని, ధనాన్ని, అయ్యా మరి ప్రభా లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ మనుషులను ప్రభా ఆధారం చేసుకొని బ్రతుకుతూ పరిగెడుచున్నారు. అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీరు మాట్లాడి ఉన్నారు. నిన్ను ఆధారం చేసుకొని అయ్యా ఇది మొదలుకొని వారు జీవించుటకు సిద్ధపడుతుండగా, నీ మీద ఆధారపడుతుండగా, నీ వాగ్దానం ప్రకారం నిన్ను ఆశ్రయించిన వారందరిక బ్రతుకుదురుగాక. వారికి ఉన్న రోగాలు, బలహీనతలు కొట్టివేయబడునుగాక. గర్భఫలం లేని స్థితి, ఆ నింద, అవమానం కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైన కోర్టు కేసులు, భూతగాదాలు ప్రభ యేసు నామములో కొట్టివేయబడునుగాక. అయ్యా డబ్బిచ్చి బ్లాక్ అయిపోయిన వారు, అయ్యా మోసపోయిన వారు ప్రభ, ఆయా సమస్యల్లో అయ్యా మరి తండ్రి అయ్యా ఇరికించబడిన వారు ప్రభ, అయ్యా ఇరుకులో నుండి ప్రభ యేసు నామముల వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి డిస్టర్బెన్సెస్ క్లియర్ అయిపోవునుగాక. సమాధానం దయచే. నిన్ను ఆశ్రయిస్తూ ఉంటుండగా ఏ కోణంలో ప్రభా మేలు అనేది అనుభవించలేని స్థితిలో ఉంటున్నారు, ఆ ప్రతి కోణంలో ఇక మేలు వారి చవి చూసేదరగాక. అద్భుతాలు పొందుకుందురుగాక. బలమైన కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దర్శించండి. ఈ సంవత్సరం మొదలుకొని వారు నిన్ను సంపూర్ణంగా ఆశ్రయించబోతుండగా, నిన్ను ఆధారం చేసుకొని జీవించబోతుండగా ప్రభా బ్రతకాలి, వర్ధిల్లాలి, కృప పొందాలి, దీవించబడాలి, ఆత్మీయంగా వర్ధిల్లే కృపను దయచే. అన్ని కోణాల్లోని బిడ్డలందరినీ బ్లెస్ చేయమని, ఈ సంవత్సరం అంతా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఖమ్మం పట్టణంలో కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. రెగ్యులర్గా ఆ యొక్క ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక మరి మందిర పరిచర్య నిమిత్తం దేవుడు మీ హృదయాలను ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలను ఈ యొక్క పరిచర్యకు పంపించి మీరు సహకరించగలరు. మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు నిశ్చయంగా మిమ్మలను ఆశీర్వదించబోతూ ఉన్నారు. మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క కానుకలను పంపించగలరు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్.